presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, SMR Holdings, Giridhare Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Radhe Constructions, Primark Projects, JSR Group Sun City Infra Developers, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. శరన్ నవరాత్రి వేడుకలు ఇప్పటికే ఊరు వాడ ఉత్సాహంగా మొదలైపోయాయి. పూలతో బతుకమ్మను తీర్చిదిద్ది ఆటపాటలతో కోలాటాలతో తెలంగాణలోని ఊరూర బతుకమ్మ పండుగలు జరుపుకునే రోజులివి. దసరా అంటే మార్కెట్ కు కొత్త ఉత్సాహం వస్తుంది. అండ్ ఈ రోజుల్లో తలపెట్టే ప్రతి పని విజయాలను చేకూరుస్తుంది. ముఖ్యంగా లాంగ్ టైం కోసం రియాలిటీ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ కు అన్ని విధాలుగా అనుకూలమైన టైం ఇది. ఈ విషయంలో మీకు తోడుండి మీకు చక్కటి మార్గనిర్దేశం చేయడంలో ముందుంటుంది సుజన్ మీడియా రియల్ సిటీ. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్టులు ఎక్కడెక్కడున్నాయి, మంచి ఆఫర్లు ఎవరు అందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకొచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. దసరా పండుగ ప్రతి ఇంట కొత్త శోభను నింపాలని కోరుకుంటూ పలువురు రియాలిటీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ ఆర్క్ గ్రూప్ తరఫున మరియు క్రెడై తరఫున విజయదశమి శుభాకాంక్షలు. సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు. 2 రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా క్రెడై హైదరాబాద్ తరఫున దసరా శుభాకాంక్షలు. సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులకు క్రెడై తెలంగాణ నుండి దసరా శుభాకాంక్షలు. రియల్ సిటీ ప్రేక్షకులకు ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ తరఫున విజయదశమి శుభాకాంక్షలు. రియల్ సిటీ ప్రేక్షకులకు క్రెడై ఆంధ్రప్రదేశ్ తరఫున విజయదశమి శుభాకాంక్షలు. సుజన్ మీడియా ప్రేక్షకులకు నారెట్కో ఆంధ్రప్రదేశ్ తరఫున విజయదశమి శుభాకాంక్షలు. సుజన్ మీడియా ప్రేక్షకులకు క్రెడై విశాఖపట్నం యొక్క దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు. సుజన్ మీడియా ప్రేక్షకులకు క్రెడై విశాఖపట్నం చాప్టర్ తరఫున దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు. చాలా సందేహాలకు ఆన్లైన్ లో జవాబులు వెతుక్కుంటున్న రోజులివి. హైదరాబాద్ రియాలిటీ రంగంలో ఆసక్తి ఉన్న వారికి అన్ని అనుమతులతో ఉన్న ప్రాజెక్టులు ఎక్కడున్నాయి అని డౌట్ రావడం సహజం. ఈ ఇన్ఫర్మేషన్ కోసం ఆన్లైన్ లో వెతికితే కనిపించే ఆప్షన్స్ లో కాస్తంత గందరగోళం ఉండక మానదు. దీనికో ఈజీ సొల్యూషన్ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టుల విశేషాలు ఎప్పటికప్పుడు నారేడుకో ఆన్లైన్ లో ఉంచుతుంది. www.naredkotelangana.com వెబ్సైట్. ఈ వెబ్సైట్ సందర్శిస్తే 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కూడా తెలిసిపోతుంది. కనకదుర్గమ్మ 9 రోజుల అలంకారాల్లో కొలువుదీరి పూజలు అందుకునేటువంటి పండగ దసరా. బతుకమ్మలతో పల్లె పల్లెన కొత్త శోభ నిండే దసరా పండగ వచ్చేసింది. మరో వారం పాటు దసరా సందడి మామూలుగా ఉండదు. ఈ పెద్ద పండగ ముగిశాక దీపావళి పండగ కన్నా ముందు రియాలిటీ రంగానికి ఇంకో పెద్ద పండగ వచ్చేస్తుంది. అదే నారెడ్కో తెలంగాణ నిర్వహించే ప్రాపర్టీ షో. ఈ ఈవెంట్ జరిగే టైం దగ్గర పడడంతో ఇండస్ట్రీ వర్గాలు, హోమ్ బయర్స్ లో కొత్త ఉత్సాహం కూడా నెలకొంది. ఈ ఫెస్టివల్ సీజన్ లో ప్రతి ఒక్కరి సొంత ఇంటి కలను నిజం చేసేలా నారెడ్కో తెలంగాణ చాప్టర్ ప్రాపర్టీ షో ప్లాన్ చేసింది. ఇట్స్ హోమ్ టైమ్ అనే థీమ్ తో దసరా, దీపావళి పండుగల మధ్య టైంలో అక్టోబర్ 10, 11, 12 తేదీల్లో ఈ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించనుంది. గతం కన్నా మరింత గ్రాండ్ గా, మరింత ఎగ్జైటింగ్ గా ఉండేలా ప్రాపర్టీ షోను కండక్ట్ చేయడానికి నారెడ్కో తెలంగాణ చాప్టర్ కార్యవర్గం ఏర్పాట్లు చేస్తోంది. హలో సార్, మీకు దసరా బతుకమ్మ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో సార్, హైదరాబాద్లో నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో జరగబోతుంది. సో దాని ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? సుజన్ మీడియా ప్రేక్షకులందరికీ నారెడ్కో తెలంగాణ తరఫున దసరా శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగానే మీరందరూ ఎదురు చూస్తున్న నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో అక్టోబర్ 10, 11, 12 తేదీల్లో హైటెక్స్ లో ప్రారంభం కాబోతుంది. ప్రతి సంవత్సరం లాగానే పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగినాయి. చాలా మంది డిఫరెంట్ డెవలపర్స్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ తో పార్టిసిపేట్ చేస్తున్నారు. వీటితో పాటు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. స్పాట్ లో కనుక కొనుక్కొని వాళ్ళకి డెవలపర్స్ కొంతమంది ఆకర్షణీయమైన రేట్లు ఇస్తారు. బ్యాంక్స్ కూడా కొన్ని కన్సెషన్లు ఇవ్వచ్చు స్పాట్ లో గనక లోన్ శాంక్షన్ తీసుకుంటే. సో ఈ అవకాశాన్ని గనక వదులుకుంటే మళ్ళీ మీరు ఇంకొక సంవత్సరం పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మీరందరూ తప్పకుండా నారెడ్కో ప్రాపర్టీ షోకి విజిట్ చేయండి. హలో సార్, మీకు దసరా బతుకమ్మ శుభాకాంక్షలు. నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో ఏర్పాట్ల గురించి చెప్తారా? సుజన్ మీడియా ద్వారా
యావత్ తెలుగు ప్రజలకి నారెడ్కో తెలంగాణ తరఫున విజయదశమి బతుకమ్మ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఎలాగైతే రెస్పాన్స్ వస్తుందో దానికన్నా ఈ ఇయర్ చాలా ఎక్కువ ఉంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ మేము మొదలు పెట్టాము. అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. అంటే డెఫినెట్ గా పార్టిసిపెంట్స్ ఇంతమంది వస్తున్నారు అని మనకి ముందుగానే తెలిసిపోతుంది. అలాగే మా డెవలపర్స్ అందరు కూడా ఇప్పుడు పండగ సమయం కాబట్టి డెఫినెట్ గా అందరికీ మంచి విజిటర్స్ వస్తారని కోరుకుంటున్నాము. సో డెఫినెట్ గా ఇది మంచి టైం. ఈ టైంలో మీరు వచ్చి మీకు కావాల్సిన ప్రాపర్టీని ఎన్నుకొని కొనుక్కొని బుక్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. హలో సార్, హాయ్, మీకు దసరా బతుకమ్మ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విజయదశమి అండి. సో ఇప్పుడు నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో జరగబోతుంది. సో దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నారెడ్కో ఎక్స్పో ప్రతి సంవత్సరం జరుగుతుంది. హైదరాబాద్ లో జరిగే ప్రాపర్టీ ఎక్స్పోలో నారెడ్కో ప్రాపర్టీ ఎక్స్పో అతి పెద్దది. దీనిలో ఉన్నంత మీకు రేంజ్ వేరే ఎక్స్పోలో ఎక్కడ కూడా మీకు కనిపించదు. మీకు ఆ చాయిస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దాదాపు అందరూ ఎవరైతే పెద్ద డెవలపర్లు ఉన్నారో ప్రతి ఒక్కరు దానిలో వాళ్ళ ప్రాపర్టీస్ ని షోకేస్ చేస్తారు. అండ్ హెచ్ఆర్ఐ నుంచి మేము దాదాపు నారెడ్కో స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేము కలిసి ప్రయత్నం చేస్తున్నాం. ఐ థింక్ ఇది మంచి అవకాశం అందరికీ కూడా. ప్రాపర్టీస్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కావాల్సిన ప్రాపర్టీస్ అన్ని ఎక్స్పోలోకి వచ్చి ప్రాపర్టీ చూడడమే కాకుండా డెవలపర్స్ తో కూడా మాట్లాడి వాళ్ళకి కావాల్సిన ప్రాపర్టీస్ చూసేసుకునే అవకాశం ఉంటుంది. నారెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ విజయసాయి గారిని, సెక్రటరీ జనరల్ శ్రీధర్ రెడ్డి గారిని ఎక్స్పీరియం చైర్మన్ రామడుగు రామ్దేవ్ గారు కలిసిన సందర్భంలో నారెడ్కో తెలంగాణ కొలాబరేషన్ తో ఎక్స్పీరియం స్టాల్ ను ప్రాపర్టీ షోలో ఏర్పాటు చేస్తున్నట్టు తెలియజేశారు. తమ స్టాల్ ని సందర్శించే ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియం పార్క్ ఎంట్రీపై 20% డిస్కౌంట్ కూపన్లను కూడా అందజేస్తున్నట్టు తెలిపారు. మరి ఇంకెందుకు ఆలస్యం, హరియా. నారెడ్కో తోటి మేము ఎక్స్పీరియం తరఫున కొలాబరేట్ అవుతూ ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. ఈజ్ వెరీ హ్యాపీ టు టెల్ సార్ వాళ్ళు మాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. మాకు ఒక స్టాల్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాని గురించి అని చెప్పేసి ప్రతి విజిటర్కి మేము ఒక 20% డిస్కౌంట్ ఎంట్రన్స్లో మేము డిస్కౌంట్గా ఆఫర్ చేస్తున్నాము. దీన్ని అందరూ అవైల్ చేసుకోవాలా. నారెడ్కో ఎగ్జిబిషన్ కూడా అందరూ రావాలని చెప్పేసి మా తరఫున కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. పరుగులు తీసే ప్రపంచం కాస్త వేగం తగ్గి నెమ్మదిగా సాగినప్పుడు, ఒత్తిళ్లు చిరాకుల మధ్య కాకుండా ఆనందంగా ఆహ్లాదంగా గడిపినప్పుడు, కాంక్రీట్ జంకుల్లా 4 గోడల మధ్య కాకుండా 4 వైపులా పచ్చదనం నిండి పలకరించినప్పుడు గడిపే క్షణాలు ఎంత మధురమైనవి, మర్చిపోలేనివి. అలాంటి ఆనందం ఎప్పుడో ఒకసారి కాదు, తరచూ వచ్చే పండుగలా ఉంటే ఎంత బాగుంటుందో కదా. భాగ్యనగరంలో అలాంటి భాగ్యం ఎక్కడుందో అనుకుంటున్నారా? సిటీలో న్యూ ఎకో వండర్ ఎక్స్పీరియంలో గడిపే ప్రతి ఒక్క క్షణం ఎంతో విలువైంది. దాన్ని మరింత ప్రత్యేకంగా మార్చుకోవాలని కోరుకునే వారి కోసం ప్రీమియం క్లబ్ మెంబర్షిప్ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రీమియం మెంబర్స్ కు ఎన్నెన్నో స్పెషల్ అడ్వాంటేజెస్ అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో ప్రీమియం మెంబర్షిప్ క్రేజ్ బాగా పెరిగిపోతోంది. హ్యాపీ మూమెంట్స్ కు 1 స్టాప్ డెస్టినేషన్ గా ఉన్న ఎక్స్పీరియంలో ప్రీమియం మెంబర్స్ 5 స్టార్ క్లబ్ ఫెసిలిటీస్, సెలబ్రిటీ ఈవెంట్స్, ఫెస్టివల్స్ అన్నిటినీ అద్భుతంగా ఎంజాయ్ చేయగలిగే అపురూపమైన అవకాశం లభిస్తోంది. ఈ రోజు ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారా? ఇది లండన్ కాదు, ప్యారిస్ కాదు, దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఇన్ హైదరాబాద్. సో హైదరాబాద్లో ఒక విజువల్ వండర్ అని మనం చెప్పుకోవచ్చు ఎక్స్పీరియం. ప్రతి ఒక్కరు కూడా ఈ ఎక్స్పీరియన్స్ని ఒకసారి కాదు మళ్ళీ ఎవ్రీ వీకెండ్ విజిట్ చేయాలి అన్నంత గ్రాండ్ లెవెల్లో తీర్చిదిద్దారు. మరి దీని గురించి మరిన్ని విశేషాలు మనతో షేర్ చేసుకోవడానికి వీ హ్యావ్ ఫౌండర్ అండ్ చైర్మన్ మిస్టర్ రామడుగు రామ్దేవ్ గారు విత్ us. అండ్ ఆయన విజన్తో పాటుగా దీని ఎక్స్పాన్షన్ అండ్ అలానే ఇందులో ఉండే ఫెసిలిటీస్ కూడా ఆయన మాటల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్. నమస్తే అండి. హౌ ఆర్ యూ? Fine. మీరు ఎంత సాఫ్ట్ అండ్ సటిల్గా ఉన్నారు, ఈ ఎన్వైరన్మెంట్ కూడా అంతే పీస్ఫుల్ అంబియన్స్ని ఇస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు నో వాట్స్ యువర్ విజన్ బిహైండ్ ఇట్? దిస్ వన్ ఈస్ మై ప్యాషన్ ప్రాజెక్ట్. దీనికోసం అని చెప్పేసి 25 years బ్యాక్ వచ్చిన ఆలోచన కానీ నా డ్రీమ్ కానీ ఒక 7 years బ్యాక్ ఇది స్టార్ట్ చేసాము ఇంప్లిమెంట్ చేయడము. ఇప్పటికీ ఒక 90-95% వరకు ఫినిష్ చేసాము. ఈ ఎక్స్పీరియం అనేది ఒక వండర్. ప్రపంచంలోనే ఇలాంటిది ఒకటే ఉంటుంది. దాన్ని చూసి జనాలంతా చాలా సర్ప్రైజ్ అవుతున్నారు, చాలా అప్రిషియేట్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా అనిపిస్తున్నారు. ఇది ఒకలాంటి కిక్ అనమాట. వచ్చేసి ఎంతో ఇన్వెస్ట్ చేసాము, కానీ ఇన్వెస్ట్ తగ్గ ప్రతిఫలం అనేది ఇంకా ఫ్యూచర్లో వస్తుందని అనుకుంటున్నాము. అది వస్తే మాత్రం ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్. అయిన తర్వాత దీన్ని మేము ఇంకా ఫర్దర్గా తీసుకుపోవడానికి యాక్చువల్గా నేను ఏంటంటే చాలా క్లబ్స్ చూశాను. వచ్చేసి హైదరాబాద్లో ఉన్న క్లబ్సే కాకుండా ఇండియాలో ఉన్న క్లబ్సే కాకుండా ఇంటర్నేషనల్ క్లబ్స్ కూడా నేను చాలా చూశాను.
ఆ క్లబ్స్ అనేవి ఎలా ఉంటాయి అని అంటే వచ్చేసి మనం ఇఫ్ యూ ఎంటర్ ఇన్ టు క్లబ్ వీ ఫీల్ వీ ఎంటర్ ఇంటూ 5-star హోటల్. బట్ మా దాంట్లో ఏంటిదంటే హోటల్లో కాకుండా ఒక డిఫరెంట్ అంబియన్స్లో వచ్చే విధంగా ఉంటుందన్నమాట. దీన్ని ప్రజలు ఎంజాయ్ చేయాలి అని దీంట్లో మెంబర్షిప్ తీసుకోవాలని చెప్పేసి మేము ఒక ఇంట్రడక్టరీ కింద ఓన్లీ 4 lakhsకే ఇప్పుడు మెంబర్షిప్ ఇస్తున్నాం మేము. కాబట్టి ఇది ప్రజలందరూ అవైల్ చేసుకోవాలనుకుంటున్నాం. ఓన్లీ 200 మెంబర్స్, ఇప్పటికి ఆల్రెడీ 140 మెంబర్స్ అయిపోయారు. ఇంకో 60 మెంబర్స్ అయిన తర్వాత మళ్ళీ ఇది పెరుగుతుందండి రేట్. ఓకే సార్, రెన్యూ అవర్స్ మేము వినాలనుకుంటున్నాం. రాబోయేదంతా కూడా ఫెస్టివల్ సీజన్. ఫెస్టివల్ సీజన్లో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది షేర్ చేసుకోవాలి? వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ బతుకమ్మ ఫెస్టివల్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. ఎవరైనా అంటే లాస్ట్ డే రోజు బతుకమ్మ కోసం సెలబ్రేట్ చేసుకున్న లేడీస్కి మాత్రం మేము ఫ్రీ ఎంట్రన్స్ ఇద్దామని అనుకుంటున్నాము. వచ్చేసి ఇక్కడ ఒక వెన్యూ వాళ్ళ కోసం స్పెషల్గా ఇది చేస్తున్నాము. వాళ్ళు వచ్చేసి ఈ ఆపర్చునిటీని అవైల్ చేసుకోవచ్చు. ఇట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఖచ్చితంగా పండుగ సీజన్లో డబుల్ ధమాకా ఎంజాయ్మెంట్ అనుకోవచ్చు. సో లాస్ట్ డే బతుకమ్మ లాస్ట్ డేలో సో ఆడవాళ్ళందరికీ కూడా ఒక ఫ్రీ ఎంట్రన్స్. దట్స్ నైస్ సార్. లావిష్ గా ఉండే ప్రాపర్టీ, అల్ట్రా మోడర్న్ ఫీచర్స్, సిటీలోని ప్రైమ్ లొకేషన్, ఫ్యూచర్ జనరేషన్ ని సైతం ఇష్టపడేటువంటి ఎమినిటీస్, లుక్ లో బెస్ట్, క్వాలిటీలో ఎవరెస్ట్. ఇలా లగ్జరీ హోమ్స్ లో ఇంకెవరికి సాధ్యం కాదు, ఇంకెక్కడా కనిపించదు అనేంత అల్టిమేట్ లెవెల్ ప్రాజెక్ట్స్ కోసం అన్వేషిస్తున్నారా? అయితే నో డౌట్ ద డెస్టినేషన్ ఇస్ అన్విత గ్రూప్. యూనిక్ థీమ్ తో, డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రాజెక్టులను తీర్చిదిద్దడంలో అన్విత గ్రూప్ కు ఇంటర్నేషనల్ వైడ్ గా గుర్తింపు ఉంది. మ్యాన్ బిహైండ్ దీస్ మోడర్న్ మార్వెల్స్ ఈస్ నన్ అదర్ దాన్ బొప్పన అచ్యుతరావు గారు. తన విషనరీతో అన్విత సంస్థకు సెపరేట్ కస్టమర్ బేస్ ను తీసుకుని వచ్చారు. పల్లె పల్లెన జరుపుకునే ఈ దసరా పండగ అందరి ఇళ్లలో కొత్త శోభ నింపాలని కోరుకుంటూ హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తుంది అన్విత గ్రూప్. ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఎ ఫెస్టివల్ టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ us. I wish all my friends, all customers, all the people of Telangana and Andhra Pradesh and India a happy Navaratri, happy Dasara, happy Batukamma. I wish all of them. Hello sir. Hello. ఎస్పెషల్లీ అబౌట్ అన్విత ఇవానా అండ్ అన్విత హై9, మీ విజన్ క్లియర్గా కనిపిస్తుంది. టెర్రస్ గార్డెన్ కావచ్చు అండ్ లార్జెస్ట్ స్కై వాక్ కావచ్చు. ఇప్పుడు వరకు ఏ ప్రాజెక్ట్ ఆఫర్ చేయలేదు అలాంటి ఒక స్కై వాక్. సో ఈ విజన్ వెనుకున్న కారణం ఏంటి సార్? ఇట్స్ ఆల్ యువర్ బ్రెయిన్ ఆర్ ఇట్స్ అ టీమ్ వర్క్? See, for everything, team is there definitely. But as a promoter, you need to know and you need to understand, to define yourself that what you want to deliver to your customer. Since I had an opportunity to live abroad and whatever I have been enjoying in those countries, I started implementing it. When I first came to Kollur, I was the first developer who came to Kollur. Previously, there was one villa project done by somebody else, but other than that, nobody was even taking lands in Kollur. So everyone was focusing in Tellapur and Gopanpalli those days. After seeing the outer ring road exit 2, I thought, it's going to be a prime location in a few years. So that is the reason I started acquiring lands in Kollur. We acquired for one 23 acres villa project. I acquired for one 4 acres apartment complex. That is what I've been working on. Whatever the first 4 acres I acquired those days, that project right now, in fact, we are delivering it now. The first 450 apartments of Ivana, which is Tower A and Tower B, we are in the process of delivering. And the construction is happening for the phase 2, which is 36 floors, 4 towers. First 2 towers we are working right now, and I think we are in 5th floor of second phase. So probably we'll hand over another 700 apartments sometime next year for fit outs. In 2027 we will hand over the remaining 700 apartments. So early 2028 we will deliver the complete Ivan. Not only delivering, we want to handle the facilities also, facilities management also, along with the residents associations, and we want to maintain the standards of our group during the post handover also. Regarding amenities and all, yes, I had seen those amenities outside, and that is what we are doing. When I first came to India, we were not even getting access to the terrace. Okay. So it's a huge area. I mean, millions of tons and tons of square footage is left idle, and nobody is having any facility for us. When we designed our projects, yes, we designed terrace gardens, we designed ground level amenities. We don't keep any apartment in the podium level. So that is the usual phenomenon of Anvita Group, that our policy is we don't keep any apartments in podium level. We want to keep the entire podium open for public without traffic. We will provide all the amenities under the towers and in the open areas also. When you compare the amenities of us with other competitors or builders locally here, always Anvita's amenities will be much more, higher than other buildings because of the utilization of terrace areas and below the in stilts areas and above podium areas.
That is the usual design criteria which we follow in all our whether it is Ivana or I9 or the coming up project which is Alvarado or whatever. Thank you, sir. Thank you so much. Thank you very much. దసరా పండుగ అందరికీ సకల శుభాలను చేకూర్చాలని కోరుకుంటూ మరికొందరు రియాలిటీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సుజన్ మీడియా ప్రేక్షకులకు పౌలోమి ఎస్టేట్స్ తరఫున నవరాత్రులు, బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. రియల్ సిటీ ప్రేక్షకులందరికీ రామ్కీ ఎస్టేట్స్ మరియు రామ్కీ గ్రూప్ తరఫున శుభాకాంక్షలు. రియల్ సిటీ ప్రేక్షకులకు అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులకి దసరా శుభాకాంక్షలు. రియల్ సిటీ ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. రియల్ సిటీ ప్రేక్షకులకు దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు. మా సూర్య ఇంటర్నేషనల్ తరఫున, కాస్మెట్ డ్యూరబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున దసరా శుభాకాంక్షలు. మా మారం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నుండి మా మిత్రులకు, మా కస్టమర్స్కు, శ్రేయోభిలాషులకు దసరా శుభాకాంక్షలు. సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులకి, మా కస్టమర్లకి, శ్రేయోభిలాషులకి RNP హ్యాష్ట్యాగ్ తరఫున దసరా వచ్చిందంటే కొత్త సరదా మొదలైనట్టే. మన చుట్టూ ఉన్న పరిసరాలు అన్నీ సందడిగా మారిపోతాయి. రంగుల పూలు బతుకమ్మలను తీర్చిదిద్ది మన పరిసరాలకు కొత్త శోభనిచ్చేలా బతుకమ్మ పండుగను చేస్తాం. మన పరిసరాలను అందంగా మార్చేవి, మన మూడ్ ని జాయ్ఫుల్ గా మార్చేవి రంగులే. అన్ని వర్ణాలలోని సొగసును మరింత అందంగా మీ కళ్ళ ముందుంచుతోంది టెక్నో పెయింట్స్. తెలుగు రాష్ట్రాల్లో వేలాది కట్టడాలకు రంగుల హంగులద్దిన చరిత్ర టెక్నో పెయింట్స్ ది. రీసెంట్ గా రిటైల్ రంగంలో అడుగుపెట్టి అతి తక్కువ టైంలోనే దేశవ్యాప్తంగా ఆదరణ పెంచుకుంది. క్వాలిటీ ప్రొడక్ట్స్, చక్కటి సర్వీస్, పర్ఫెక్ట్ క్యాంపెయినింగ్ తో బ్రాండ్ వాల్యూ పెంచుకుంటోన్న టెక్నో పెయింట్స్ 2 దశాబ్దాల్లో మార్కెట్ లో లీడింగ్ బ్రాండ్ గా ఎదిగింది. ఇన్నోవేటివ్ వేలో ముందుకెళుతూ ఇంటర్నేషనల్ రేంజ్ ప్రొడక్ట్స్ ని ఇండియాలోనే తయారు చేస్తోన్న సంస్థ టెక్నో పెయింట్స్. పెయింట్స్ రంగంలో వస్తోన్న కొత్త టెక్నాలజీని అందరికన్నా ముందే కస్టమర్లకు చేరువ చేస్తోంది. అందుకే సౌత్ ఇండియాలో పేరొందిన నిర్మాణ సంస్థలు తమ ఫేవరెట్ టెక్నో పెయింట్స్ అని చెబుతాయి. నాణ్యమైన ఉత్పత్తులతో కస్టమర్ల మనసును గెలుచుకోవడమే కాదు, బాధ్యత తెలిసిన వ్యక్తిగా సమాజానికి మార్గనిర్దేశం చేయడంలోనూ ముందుండే వ్యక్తి టెక్నో పెయింట్స్ అధినేత శ్రీనివాస్ రెడ్డి గారు. రేపటి సమాజాన్ని ముందుకు నడిపించే యువతరాన్ని చైతన్యవంతం చేస్తూ వారిలోని నైపుణ్యానికి పదును పెట్టి వారిని ఎంటర్‌ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దుతున్నారు. ఈరోజు ఒక ఆంటర్‌ప్రెన్యూర్గా, ఒక సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్గా మీరు ఎదగగలిగారు అని అంటే మీ బిజినెస్ స్ట్రాటజీ ఏంటి సార్? నేను ప్రతి ప్రాజెక్టు టైమ్లీ డెలివరీ చేయగలిగానా, క్వాలిటీ ఇవ్వగలిగానా, దీనివల్ల నేను చేసిన దానివల్ల నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా బెనిఫిట్ అయ్యిందా లేదనేది ఎక్కువ చూసుకునేవాడిని. నేను ఎర్నింగ్ మనీని ఏ రోజు చూసుకోలేదు. ఎర్నింగ్ మనీ అనేది నాకు అప్పటి నుంచి నాకు ఒక ఆలోచన ఉండేది. నేను ఎక్కువ వాల్యూమ్ చేసుకోగలిగితే మనీ ఆటోమేటిక్గా వస్తుంది మనకి. అందుకని ప్రతి ప్రాజెక్ట్ని ఒక క్యాలిక్యులేషన్లోకి వెళ్ళి ప్రతిదాన్ని చూసుకోవడం అనేది నాకు చిన్న ఏజ్ నుంచి లేదు. అది యంగ్స్టర్స్ ఆల్ టుగెదర్ శ్రీనివాస్ రెడ్డి గారి అడ్వైస్ ఏదైనా చెప్పండి సార్, మీ మాటగా అంటే ఏం చెప్తారు యంగ్ జనరేషన్స్కి? యంగ్ జనరేషన్స్కి నేను ఒకటి క్లియర్గా, అంటే మై స్టేట్మెంట్ ఈజ్, వాళ్ళు నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్ తీసుకోవచ్చు, దాన్ని పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్ తీసుకోవచ్చు, కానీ నేను ఇచ్చే మెసేజ్ మాత్రం క్లియర్. మా జర్నీ స్టార్ట్ అయినప్పుడు మా ఫుట్ స్టెప్స్ ఎక్కడికి వేయాలనేది మాకు క్లారిటీ లేదు. క్లారిటీ లేకుండానే మా జర్నీ స్టార్ట్ చేసాం. కానీ ఈరోజు మీరు జర్నీ స్టార్ట్ చేయాలంటే మీకు ఇప్పుడున్న జనరేషన్స్కి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మీ దగ్గర ఆల్రెడీ టాలెంట్ ఉంది. మీకు కావాల్సిన టాలెంట్కి నాలెడ్జ్ని కనుక, ఇప్పుడు నాలెడ్జ్ కూడా మీకు కావాల్సిన నాలెడ్జ్ అంతా మీకు దొరుకుతుంది. ఇప్పుడు ఇంకా కావాల్సింది ఏంటంటే ఫ్యాషన్. మీకు ఆ ఫ్యాషన్ ఉండాలి. ఆ ఫ్యాషన్తో మీరు సక్సెస్ అవ్వాలనే ఒక గ్రేట్ మైండ్ సెట్ని మీరు డెవలప్ చేసుకోగలిగితే ఈ దేశాన్ని, ఇంకా ఈ కంట్రీని మనం ఏ పొజిషన్లో నిలబెట్టగలుగుతాం అనేది మీ చేతుల్లోనే ఉంది. మీరే నెక్స్ట్ 5-10 ఇయర్స్లో ఇప్పుడు జరుగుతున్న వారంతా కూడా మేము నెంబర్ వన్ అని కంట్రీ వారు జరుగుతుంది. కానీ మనం ఇంత పెద్ద కంట్రీ, 150 కోట్ల పాపులేషన్ ఉన్న కంట్రీ, మనం హైయెస్ట్ ఆల్మోస్ట్ 1 or 2 పొజిషన్లో ఉన్న పాపులేషన్లో యంగర్ జనరేషన్ బిలో 30-35 ఇయర్స్, మోర్ దాన్ 50% ఉన్న కంట్రీ ఇది. మీరు తలుచుకుంటే మీరు ఎక్కడా టైం వేస్ట్ చేయకుండా మీకు
మీ టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ఈ నెక్స్ట్ 10 yearsలో గ్లోబల్గా ఈ వరల్డ్ నెంబర్ 1 కంట్రీ అవ్వటంలో మీ చేతుల్లోనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నలుగురు నడిచే బాటలో కాదు, కొత్త ఆలోచనలతో కొత్త బాటలో పయనించినప్పుడే ఈ ట్రెండీ యుగంలో ట్రెమెండస్ అనిపించేటువంటి లగ్జరీ ప్రాజెక్ట్స్ తో కస్టమర్లను మెప్పించడం సాధ్యమవుతుంది. ఈ విషయంలో అఖిల ప్రజానికం నచ్చే మెచ్చే బ్రాండ్ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ప్రతి ఒక్క కస్టమర్ కు వెలకట్టలేని సంతోషాన్ని అందించిన నిఖిలా కమిట్మెంట్ ఈ సంస్థను అగ్రస్థానంలో నిలిపింది. దుష్ట శక్తిపై ఆది పరాశక్తి సాధించిన ఘన విజయానికి ప్రతీక దసరా. ఊరు వాడ దుర్గమ్మ పూజలు అందుకుంటూ భక్తజనులను ఆనంద పరవశులను చేస్తోంది. ఈ దసరా పండుగ బతుకమ్మ సంబరాలు కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు, అభిమానులందరికీ సకల శుభాలను తేవాలని కోరుకుంటూ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తోంది. ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలకు మరియు వివాంత గ్రూప్ యొక్క కస్టమర్లకు మరియు అఖిల భారత ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. ఎన్సిడి కస్టమర్స్ కి, సృజన్ మీడియా ప్రేక్షకులందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. నిర్మాణ రంగానికి విశేష సేవలు అందిస్తున్న నారెడ్కోతో నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ కు సుదీర్ఘ అనుబంధం ఉంది. ఈ ట్రెండ్ ను కంటిన్యూ చేస్తూ నారెడ్కో తెలంగాణ చాప్టర్ మరో 2 వారాల్లో గ్రాండ్ లెవెల్లో నిర్వహించనున్న ప్రాపర్టీ షోకు స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. హోమ్ బయర్స్ అందరికీ శుభవార్త. అక్టోబర్ 10, 11, 12 తేదీలలో మన హైటెక్స్ హాల్ 4 నందు నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణ వారు 15th ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తున్నారు. మన అందరం కూడా మన డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశం. ఇక్కడ ప్లాట్స్, ఫ్లాట్స్, అలాగే విల్లాస్, అన్ని రకాల ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి ఒక అనువైన ప్రదేశం ఇది. నచ్చిన ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకుని అక్కడే స్పాట్లో కూడా లోన్ కూడా శాంక్షన్ చేసుకుని మనం ప్రాపర్టీ సొంతం చేసుకోవచ్చు. అలాగే ఈ ప్రాపర్టీ షోలో మీ ఎన్సిడి రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ కూడా డిస్ప్లే చేయబడుతుంది. అందరూ కూడా వచ్చి స్టాల్ని సందర్శించి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సిటీలో పొల్యూషన్ కు దూరంగా పచ్చదనం, ప్రశాంతతకు పేరొందిన ఏరియాల్లో మొకిలా పేరు ముందుగా వినిపిస్తుంది. ఇక్కడ నిఖిలా సంస్థ కమర్షియల్, రెసిడెన్షియల్ విల్లా ఫ్లాట్స్ అండ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ను డెవలప్ చేస్తూ మొకిలా అంటే నిఖిలా అన్నంతగా గుర్తింపు తెచ్చుకుంది. మొకిలాలో 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాకుల్లో 19 ఫ్లోర్లతో లేటెస్ట్ గా డెవలప్ చేస్తున్న రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ నిఖిలా సంస్థ విజనరీకి అద్దం పడుతుంది. What is the present status of Royal Pavilion? సో ఎన్సిడి రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ లో బ్లాక్ ఏ వచ్చేసి మొన్న ఉగాదికే ఇంటీరియర్స్ కి హ్యాండ్ ఓవర్ ఇచ్చాము. సో అందరూ ఆల్రెడీ బ్లాక్ ఏ వాళ్ళందరూ ఇంటీరియర్ స్టార్ట్ చేసుకున్నారు. అండ్ బ్లాక్ బి వచ్చేసి ఇంటీరియర్స్ కి హ్యాండ్ ఓవర్ ఇవ్వబోతున్నాం. మేము ఎప్పుడు ఫస్ట్ బ్లాక్స్ కన్నా ముందు క్లబ్ హౌస్ ఎప్పుడు ఫస్ట్ కంప్లీట్ చేస్తాము. సో క్లబ్ హౌస్ వర్క్స్ అన్ని అయిపోయినాయి, ఇంటీరియర్స్ వర్క్స్ కూడా ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్నాయి. అండ్ పోడియం లెవెల్ కానీ, గ్రౌండ్ లెవెల్ కానీ, టెర్రస్ లెవెల్ ఎమ్యూనిటీస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. సో ఫినిషింగ్ స్టేజ్ లో వర్క్స్ జరుగుతున్నాయి. సమున్నత ప్రాజెక్టుల నిర్మాణంలోనే కాదు, సామాజిక బాధ్యతలోనూ ఎన్సిడి సంస్థ ముందుంటుంది. ఆపద చుట్టుముట్టిన వేళ అత్యవసరంగా ఆసుపత్రులకు తీసుకువెళ్లటానికి వీలుగా అత్యాధునిక వస్తువులతో కూడిన అంబులెన్స్ ఎన్సిడి అధినేత శ్రీనివాసరావు గారు వితరణగా అందజేశారు. పబ్లిక్ పోలీస్ పార్టిసిపేషన్ తో ఏర్పడిన హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ రీసెంట్ గా నిర్వహించిన ట్రాఫిక్ సమ్మిట్ లో దీన్ని అందించారు. సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఇప్పుడు ప్రస్తుతం మా ఎన్సిడి తరపు నుంచి ఒక అంబులెన్స్ ను కూడా రాజశేఖర రెడ్డి గారు మరియు శేఖర్ రెడ్డి గారు మరియు సివి ఆనంద్ గారి చేతుల మీదుగా హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ కి అందజేయబడింది. థ్యాంక్ యూ. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా, మోస్ట్ ప్రిఫరబుల్ ఎమ్యూనిటీస్, మోస్ట్ మోడర్న్ టెక్నాలజీతో డిజైన్ చేస్తున్న ప్రాపర్టీలో మోస్ట్ హ్యాపీయెస్ట్ లైఫ్ లీడ్ చేయాలనుకుంటే మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ మీకు స్వాగతం పలుకుతోంది. హైదరాబాద్ సిటీ మొత్తానికి మోస్ట్ కనెక్టెడ్ ఏరియాలో టాప్ ప్రాజెక్ట్స్ అన్ని గిరిధారివే. శక్తికి మూలమైన జగన్మాత 9 విభిన్న రూపాల్లో కొలువుదీరి భక్త జనుల పూజలు అందుకుంటున్నటువంటి అపురూపమైన సమయం దసరా. శరన్నవరాత్రులు, బతుకమ్మ పండగ సందర్భంగా కస్టమర్లు, శ్రేయోభిలాషులు, అభిమానులకు గిరిధారి కన్స్ట్రక్షన్స్ హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తుంది. నా మిత్రులకు, నా శ్రేయోభిలాషులకు, అదే రకంగా మా కస్టమర్లకు, రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు.
దసరా వస్తోంది అంటే పండుగల సీజన్ మొదలైనట్టే. ఈ టైంలో డ్రీమ్ హౌస్ లో అడుగు పెట్టడం ఎవరికైనా లైఫ్ టైం అచీవ్మెంట్. ఈ సంతోషాన్ని కానుకగా ఇస్తోంది గిరిదారి కన్స్ట్రక్షన్స్. రాజేంద్ర నగర్ సమీపంలో గిరిదారి సంస్థ డెవలప్ చేసిన అల్ట్రా మోడర్న్ ప్రాజెక్ట్ ప్రాస్పర్ కౌంటీ. ఇక్కడి 121 ట్రిప్లెక్స్ విల్లాస్ న్యూ జనరేషన్ లైఫ్ స్టైల్ కు అద్దం పట్టేంత గ్రాండ్ గా ఉంటాయి. నమస్తే సార్. సార్ ప్రజెంట్ ఇప్పుడు మీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ పూర్తి డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్లో కిస్మత్పూర్ అనే విలేజ్లో ప్రాస్పరా కౌంటీ ఇట్స్ అ వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. హైదరాబాద్లోనే ది బెస్ట్ #1 కాబోతా ఉన్నది. ఆల్రెడీ ఆల్మోస్ట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్, గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్. హైదరాబాద్ అంటేనే కంప్లీట్గా ఉన్న రాష్ట్రాలకి వెళ్ళి మైగ్రేషన్ విపరీతంగా మన హైదరాబాద్ డెవలప్ అవుతూ ఉన్నది. సో అన్ని లాంగ్వేజ్లకు, అన్ని వాతావరణం, క్లైమేట్ కండిషన్ ఆల్సో బెటర్ ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్లో 100% వరల్డ్ బెస్ట్ సిటీ హైదరాబాద్ కాబోతూ ఉన్నది, అవుతుందని కూడా నా పూర్తి విశ్వాసం. ఎందుకంటే మన క్లైమేట్ కండిషన్, ఏ కంట్రీలో పోయినా క్లైమేట్ కండిషన్ అన్ని మంత్స్ ఈ రకంగా ఉన్నది. బెటర్ క్లైమేట్ ఉంటుంది. మన భూభాగం ఆల్సో దక్కని పీఠభూమి, హైట్లో ఉంటాం కాబట్టి మనకు అట్లాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. కాబట్టి అండ్ ల్యాండ్ కూడా మనకు అనుకూలంగా ఆల్రెడీ ఓఆర్ఆర్ వచ్చేసింది. RRR కూడా వన్స్ ఒక్కసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ను టచ్ కూడా చేయలేని పరిస్థితులకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ రకంగా డెవలప్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఈ దసరా పండుగ బ్రహ్మాండంగా చేసుకొని దసరా తర్వాత అందరూ సుభిక్షంగా ఉండాలని, మంచి డెవలప్ కావాలని, 100% ఎవరికి ఇబ్బంది కలగకుండా హైదరాబాద్ డెవలప్ కావాలనేది నా ఒక లక్ష్యం. మీ ప్రాజెక్ట్స్ ప్రజెంట్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ స్టేజ్లో ఉన్నాయి? ఆల్మోస్ట్ మా ప్రాజెక్ట్స్ మహబూబ్ నగర్లో ఉన్నాయి, అండ్ వికారాబాద్లో ఉన్నాయి, అండ్ జహీరాబాద్లో ఉన్నాయి. కొత్తగా వరంగల్లో కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం. మా ప్లానింగ్ ఏంటంటే హైదరాబాద్కు 2 hours 2.5 hours కంప్లీట్గా ఆదిలాబాద్కి వెళ్ళి హైదరాబాద్ రావచ్చు. సో తెలంగాణ మొత్తం చుట్టేయచ్చు. కాబట్టి కనీసం వాళ్ళకు సరి అయిన అంటే వసతులు, కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ కానీ, హాస్పిటల్స్ కానీ, మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ అక్కడ ఉంటే వాళ్ళ విలేజ్లో సొంత మదర్ అండ్ ఫాదర్ దగ్గర ఉండొచ్చు. బ్రహ్మాండంగా ఉమ్మడి కుటుంబంలో మంచిగా అది చేసుకోవచ్చు. హైదరాబాద్ వచ్చి పిల్లల గురించి చాలా మంది విలేజ్లకు వెళ్ళి వచ్చేసి మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళి వచ్చేసి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లలో వచ్చేసి తల్లిదండ్రులకు చాలా మంది దూరం అవుతున్నారు. కాబట్టి అందరు కలిసి కట్టుకోవడం ఉండొచ్చు. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లలో కూడా మనం ప్రతి ఒక్క జిల్లాలలో ఈ గేటెడ్ కమ్యూనిటీ అంటే ఫెసిలిటీ ఏర్పాటు చేస్తే వాళ్ళు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. అక్కడనే బ్రహ్మాండంగా వాళ్ళు లైఫ్ లీడ్ చేయొచ్చు. కాబట్టి మా కంపెనీ ముందుగా ఆలోచన చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తెలంగాణకు ఆల్మోస్ట్ ఓఆర్ఆర్ వచ్చేసింది. ఇప్పుడు RRR కూడా 100% అవుతుంది. కాబట్టి బ్రహ్మాండంగా తెలంగాణ మొత్తం కంప్లీట్గా 33 జిల్లాలు డెవలప్ కానికి ఆస్కారం ఉంది. కాబట్టి మా కంపెనీ ఆ రకంగా ఆలోచన చేసి 1 tier సిటీతో పాటు 2 tier సిటీస్ కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశం ఆలోచన చేసి మేము నిర్ణయం చేసుకున్నాం. చూసారు కదా ఇవాటి సుజన్ మీడియా రియల్ సిటీలోని ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపనింగ్స్ అండ్ అప్డేట్స్ గురించి. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అప్డేట్స్ తో ఇదే టైంకి కలుసుకుందాం. Until then, take care, keep smiling, bye bye.